రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. జూలై 17 నుంచి అయితే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. మనం చూసుకోవచ్చు జూలై 17 నుంచి అయితే చాలా చోట్ల మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది. మనం చూసుకోవచ్చు గత 3-4 రోజులుగా కూడా రాష్ట్రంలో ఎలాంటి వర్షాలు లేవు, చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నాయి. పైగా ఉష్ణోగ్రత కూడా పెరిగింది, ఉక్కపోత కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో అయితే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే వర్షాకాలం స్టార్ట్ అయ్యి నెల గడిచినప్పటికీ కూడా సరైన రీతిలో వర్షాలు లేకపోవడంతో అయితే అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది విత్తనాలు నాటారు, విత్తనాలు మొలకెత్తాయి, కానీ వర్షం లేకపోవడంతో చాలా చోట్ల కూడా పంటలు ఎండిపోతున్నాయి. ఇక చాలా మంది రైతులు కూడా నారు పోసారు, నాటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నాటు వేయాలంటే వర్షాలు కురవాలి, వర్షాలు కురిస్తేనే బావిలోకి నీరు వస్తాయి, అప్పుడు నాటు వేయడానికి అనువుగా ఉంటుందని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా వర్షాలు లేవు. అయితే జూలై 15 నుంచి కూడా పరిస్థితి మారుతుందని, గాలిలో తేమ శాతం పెరిగి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది. జూలై 16 సాయంత్రం నుంచి చిరుజల్లుగా మొదలవుతాయి, కానీ 15 నుంచి 18-19 వరకు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ జూలై 14-16 మనం చూసుకున్నాం కదా. నిన్న ఈరోజు రేపు 16వ తారీఖు వరకు కూడా కొంచెం వేడిగా ఉంటుంది, వర్షాలు ఏం కురవవు. కానీ జూలై 15 నుంచి 22 మధ్యన అయితే హైదరాబాద్ నగరంతో సహా దక్షిణ తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక జూలై 23 నుంచి 28 వరకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడతాయని, వీటి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ముసురుతో కూడిన భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు కొనసాగుతున్నప్పటికీ కూడా వాటి ప్రభావం మనపైన లేదు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అలాగే మధ్యప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈ రాష్ట్రాల్లోనే అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంటే నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, ఈ రేపు ఎల్లుండి కావచ్చు, ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే జూలై 17 నుంచి పరిస్థితి మారుతుందని, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా అయితే ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలో అయితే భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. సో రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని, వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. జూలై 15 నుంచి అయితే చాలా చోట్ల మోస్తరు వర్షాలు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు కావచ్చు, అలాగే తూర్పు తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మనం చూసుకోవచ్చు గత 4 రోజులుగా కూడా ఎక్కడ కూడా జల్లులు తప్ప మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కూడా నమోదు కాలేదు. కానీ జూలై 15 నుంచి మాత్రం పరిస్థితి మారుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్ డే తెలుగు, హైదరాబాద్.